యాదాద్రి భువనగిరి జిల్లాలో వాసాలమరిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పలు కామెంట్స్ చేశారు. గత మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ది జరిగిందో ఈ రోజు మన గ్రామాన్ని చూస్తే తెలుస్తోంది. ఈ గ్రామంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మేము ముందుకొచ్చాం. ఈ వాసాలమరిని అభివృద్ది చేస్తాను అని తెలిపి ఈ ఊరిని మరియు ఆకుల ఆగవ్వని ఆగం చేశాడు మాజీ సీఎం కేసీఆర్. పేదవారికి రాజు ఆరోగ్యశ్రీ, గ్యాస్ సిలిండర్స్, రేషన్ సన్నబియ్యం, ఉచిత బస్సు, కరెంటు, ఇందిరమ్మ ఇల్లు అందించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికే చెందుతుంది. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ధరణి వల్ల ఇబ్బందులు తొలగించి భూభారతి కొత్త చట్టం ద్వారా భూ సమస్యలు ఆగస్టు 15వ తారీఖు వరకు సమస్యలు తొలగిస్తాం. పేదవారికి ఇచ్చిన హామీలను ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుంది అన్నారు. కార్యక్రమంగా తీసుకొని లబ్ధిదారులందరితో కూడా ఈ రోజు మాట్లాడి వారితో అనుభవాలు పంచుకోవడానికి అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ అర్హులైన వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో కేసీఆర్ మాటిచ్చి ఊరినంతా వల్లకాడు చేసి ఆయన ఫామ్ హౌస్ కోసమే 4 లైన్ల రోడ్ వేసుకోడు కానీ ఒక్క ఇల్లు కట్టలే. 450 ఇళ్ళు అన్నాడు, కనీసం 4 ఇళ్ళకు కూడా ముగ్గు వేయలే. మన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, మా పెద్దన్న సీనన్న సహకారంతో ఇలా సొంతింటి కళ వాసాలమల్లిలో అరువులందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ రోజే ముగ్గు పోసుకునే విధంగా ఇలా కార్యాచరణ అయింది. దానికి ఆగవని అన్నది బిడ్డ, నాకు ఆ ముగ్గు పోసాను కూడా పైసలు ఇవ్వన్నది. అమ్మా నీకు నేను అప్పిస్తా అని చెప్పిన, 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఇస్తే ముగ్గు పోసుకో, మరి 1,00,000 రూపాయలు మా ప్రభుత్వ అకౌంట్ లేకనే మళ్ళీ ఇస్తానది. మరి ఇస్తుందో ఏం చేస్తుందో ఆగమై తెలియదు. గతంలో ఆగమైంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరును దత్తత తీసుకొని అరువులందరికీ ఇల్లు కట్టాలని గౌరవ మంత్రి గారి చేత ఇలా ప్రొసీడింగ్ ఇచ్చుకుంటూ ఆమెకు 1,00,000 రూపాయలు కూడా విరాంగిస్తున్నాం. ఎవరైనా వాళ్ళ తరఫున పెద్దోళ్ళు ఆ 1,00,000 రూపాయలు తీసుకొని ఆ బీస్పీట్ కట్టియాల్సిందిగా. ఆగవా తీసుకో, అంటిగా కట్టిస్తావేమో అంటిగా. ఆ దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏం చేశాడు అన్నది మనకు తెలియదు కాదు. ప్రత్యక్ష సాక్షులు మీరే. ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఈ నెల 6వ తారీఖు నాడు మనందరి అభిమాన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ఓపెనింగ్ చేయడంతో పాటు ఆనాడు మీ శాసనసభ్యులు మిత్రులు పుట్టినరోజు కూడా అద్భుతంగా జరుపుకున్నాం. ఆ రోజు ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ మీటింగ్ కి కూర్తంత దూరంలో ఉన్న వాసాలమర్రిలో
ఆనాటి ముఖ్యమంత్రి ఏదో మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలో దత్తత తీసుకోలే. గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారే దత్తత తీసుకున్న గ్రామం ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ప్రత్యక్షంగా మీరు చెప్పింది విన్నాను. నా కేబినెట్ మంత్రి తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారిని పంపించి ఆ గ్రామంలో వారు ఆనాడు ఇచ్చిన హామీలు వారు చెయ్యకపోలేదు కాబట్టి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుందామని చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ వాసాల మర్రికి నేను ఇక్కడికి వచ్చి అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్లు ఎవరైతే ఉన్నారో, పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని కోరికతో మిగిలి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎంత మంది ఉన్నా ఇందిరమ్మ ఇల్లు వారి కల కాబట్టి ఆ ఇల్లు ఇయ్యాలనే కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ పెద్ద ఎత్తున గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు గారు, అదే రకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, వారి మిత్ర బృందం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభను ఏర్పాటు చేసి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఆగమవ్వ నిందాక చూశాం. ఆగమవ్వ చెప్పింది విన్నాం. ఆనాడు దత్తత తీసుకున్న గ్రామం తర్వాత ఈ గ్రామానికి ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వ సొమ్ముతో భోజనాలు అందరం కలిసి చేద్దామని ఆగమవ్వని పక్కన కూర్చోబెట్టుకొని, ఆగమవ్వ ఇప్పటిదాకా నువ్వు ఆగమాగమయ్యావు, ఈ వాసాల మర్రి కూడా ఆగమాగమైంది, నేను దత్తత తీసుకున్నాను, ఇక చూడు ఈ వాసాల మర్రిని ఒక రోల్ మోడల్ గా చేస్తా, అంతేకాదు ఈ వాసాల మర్రిలాగా రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా అని చెప్పిన మహానుభావుడు రాష్ట్రాన్ని చేశాడో చేయలేదో మీకు తెలియంది కాదు. చివరికి ఒక చిన్న గ్రామం వాసాల మర్రినే ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడో తన స్వార్థం కోసం ఈనాడు ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి మనం చూస్తున్నాం. అది ఆనాటి పరిపాలన, ఆ పరిపాలన దక్షత. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించి ఓట్లేపించుకోవడం తప్ప, నువ్వు నన్ను గెలిపిస్తే ఇంకో ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తామనేవి బొమ్మలు చూపించి ఓట్లేంచుకోవడం తప్ప పట్టుమని ఏ ఊర్లో ఒక 10 ఇళ్లు కట్టిన సందర్భాలు లేదు. ఒక 10 మంది పేదవాళ్లకు ఉపయోగపడ్డ కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం చేయల. 1,19,000 కోట్ల అప్పు అయితే చేశారు. అప్పు చేయటమే కాదు, ఆ చేసిన అప్పు మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్లు అసలు మిత్తి కడుతూ, ఆనాటి ప్రభుత్వం ఏవైనా అరా కొర మంచి కార్యక్రమాలు చేస్తే వాటిని చేస్తూ ఏది ఆపకుండా ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని పేదవాడికి ఇచ్చే దిశలో, పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ మద్దు, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ లేకుండా చేసే వసతి, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు నాణ్యమైన వైద్యం ఇప్పించడం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి అండగా ఉండే కార్యక్రమం. మొన్న ఉగాది నుంచి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈయన విధంగా పేదవాడు కూడా సన్న పువ్వు బియ్యం తినాలి అని మన ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. 10 సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని గాని, కొత్త సభ్యుడిని కొత్త ఆ కార్డులో చేర్చాలని గాని ఇంగిత జ్ఞానం ఆ ప్రభుత్వం మర్చిపోతే మన ప్రభుత్వం ఈనాడు ఆ కార్యక్రమాలు చేయటంతో పాటు పేదోడు పిల్లలు ప్రభుత్వ హాస్టల్స్ లో కాలేజీల్లో చదువుకుంటే డైట్ ఛార్జీలు 40% పెంచి, ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం, ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అనే విధంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు 24 లక్షల ఇళ్లు కట్టిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. గడిచిన 10 సంవత్సరాలలో పేదవాడి కళ
బొమ్మలకే పరిమితం చేశారు ఆనాటి దొరగారు. ఆ కళను నిజం చేయాలని మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున 4 విడతల్లో పునాదులు వేయడంతోనే ₹1,00,000, స్లాబ్ లెవెల్కి కట్టడంతోనే మరొక 1,00,000, స్లాబ్ వేయడంతోనే 2 లక్షలు, ఇల్లు పూర్తయిన తర్వాత 1,00,000 చొప్పున 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని 22,500 కోట్లతో మొదటి విడతగా మొదలుపెట్టి ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే. ముఖ్యమంత్రిని ఖచ్చితంగా అధికారులను తీస్తానని చెప్పి ఖమ్మం గుమ్మం నుంచి సవాల్ విసిరి కేసీఆర్ గుండెల్లో రాజకీయ గుంపు అందించినటువంటి ధైర్య సాహసి నా సీనన్న, పొంగులేటి సీనన్న. కారణాల వల్ల, వాళ్ళ తెలివితక్కువతనం వల్ల, తెచ్చినటువంటి భూభారతి వల్ల ప్రతి కుటుంబంలో సమస్యలే, ప్రతి ఇంట్లో సమస్యలే, అన్నదమ్ముల సమస్యలు, తండ్రి కొడుకుల సమస్యలు, చిన్న భూమి తగాదాలకే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సమస్యలు ఆ రోజు చెప్పిండు పెద్దలు సీనన్న గారు. మీరందరూ ఆస్వాదించండి. ప్రజాపాలన వస్తే ఈ తరని బంగాళాఖాతం వేసి భూభారతి చేస్తా, రైతందరికీ చుట్టాన్ని చేస్తా అని చెప్పి మాట నిలబెట్టుకున్నటువంటి మొనగాడు మన సీనన్న. నిజంగా 10 ఏళ్లలో ఊరించి మీకు ఇందిరా మిల్లు 70 ఇళ్ళు, మేము అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ అన్నటువంటి ఆ మాయ కేసీఆర్ మరి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టలే. ఇంకా ఏళ్ళు చేసిండు. ఇందిరా మిల్లు అంటే 70 ఇళ్ళు, నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అల్లుడు వండుకోవాలి, కోడలు వండుకోవాలి, కోళ్లు వండుకోవాలి, మేకలు వండుకోవాలి అన్నాడు. ఆఖరికి మన ఆకిట్లో వండబెట్టిండు. దాని నిదర్శనమే ఇవాళ వాసాల మరి వచ్చిన మరుక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి సీనన్న గారి సారథ్యంలో రాష్ట్రంలో 4,50,000 మందికి మన ఆలయ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు శాంక్షన్ చేసి పేదోడి సొంత ఇంటి కల నిజం చేసినటువంటి ఘనత ఈ ప్రజా ప్రభుత్వాన్ని. ఇలా హామీ ఇవ్వకుండా ఈ ప్రాంతం ఎడారిగా అయింది. ఈ గ్రామం మొండి కోడలతో ఉంది. తప్పకుండా ఈ గ్రామానికి అన్ని విధాలా ఆదుకుంటా అని చెప్పి స్వయంగా 200 పైచీలకి ఇల్లు ఇచ్చి ఇలా పత్రాలు ఇస్తున్నటువంటి సీనియర్లకు నిజంగా కూడా శిరస్సు వంచి నమస్వాన్ని చేస్తున్నా. నిరుద్యోగులను, తెలంగాణ అమర వీరులను ఆఖరికి మన ఆలయ నియోజకంలో మన ఆకుల ఆహ్వానం కూడా ఆగం చేసిండా లేదా? ఆకుల ఆగం చేసిండా లేదా? ఏం మాట చెప్పిండు? ఈ మాట చెప్పిండు, నేను వస్తే మీ ఊరిని బంగారు వాసాలు మరి చేస్తా అన్నాడు. మొత్తం మొండి గోడలు కానొస్తున్నాయి. ఈడ చదువుకునే స్కూల్లో పిల్లల స్కూల్ కూడా కట్టిండు, బడి కూడా కట్టిండు, ఊరినంతా వల్ల కాడు చేసిండు. మరి కారు మీద ఇట్నే వస్తుండు, ఇట్నే పోతుండు, వచ్చిపోతే ఎప్పుడైనా కానొస్తుందా? ఫామ్ హౌస్ కే పరిమితమైంది. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఇలా కేసీఆర్ ను తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి దళితులను మోసం చేసి ముఖ్యమంత్రి అయి ఆ రోజు మిగులు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ సొత్తును 10 ఏళ్లుగా పంది కక్కు లెక్క దోసుకొని ఫామ్ హౌస్ లో సంపాదించుకొని ఆ డబ్బులతోటే ప్రజాపాలన అందిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి మన మంత్రుల మీద, వాళ్ళ ప్రింట్ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మనం చేస్తున్న ప్రతి పనిని వక్రీకరించి వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ నయవంచన పాలన నుంచి మనం బయటపడ్డాం. ఆయన తెలంగాణ తల్లి సోనియమ్మ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మన ముఖ్యమంత్రి అప్పుడ తెలంగాణకు ఎలా ముఖ్యమంత్రి అయిండు. ఆయన ఎక్కడ కూడా అదలకుండా బెదరకుండా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిటారుగా నిలబెట్టి రాష్ట్రం అప్పుడున్న మనం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకుంటూ ఈయనటువంటి హామీలను కూడా ఇలా ముందుకు తీసుకుపోతున్నాడు. 10 ఏళ్ల ఇంటి కళను సొంతం చేసిండు, రేషన్ కార్డులు ఇస్తున్నాడు, మహిళలకు ఆత్మ గౌరవించి మహిళలను కోటేషన్ చేస్తున్నాడు. అదే కాకుండా నా అక్క చెల్లెల కోసం ఎన్నో పథకాలు పెట్టి ఇలా మీ కాళ్ళ మీద మీ నిలబెట్టేట్టుగా ఇలా అప్పుల రాష్ట్రంలో అదలకుండా బెదరకుండా
సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రికి, మన మంత్రులకు పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా మీరు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది.